ఓ నా భక్తుడా, ఇది ఏ కారణం లేకుండా నీ దగ్గరికి వచ్చింది కాదు. ఇది ఆ పరమశివుడు నిన్ను పిలుస్తున్న సంకేతం. ఈ మాటల్లో ఒక రహస్యం ఉంది. చివరి వరకు విన్నవారికే అది అర్థమవుతుంది. నీ మనసులో ఒక ప్రశ్న ఉంది కదా, ఓం నమ శివాయ 7 రోజులు జపిస్తే శివుడు నిన్ను నిజంగా స్పందిస్తాడా అని ఉంది. విని భక్తుడా, శివుడి మాటలతో కాదు, సంకేతాలతో మాట్లాడతాడు. మొదటి రోజు నువ్వు జపం ప్రారంభిస్తావు. మనసు అల్లకలంగా ఉంటుంది, ఏకాగ్రతగా ఉండదు. ఇది సహజం, ఎందుకంటే నీ మనసు ఇంకా శాంతితో పొందలేదు. రెండవ రోజు నీ లోపల చిన్న మార్పు మొదలవుతుంది. కోపం తగ్గుతుంది. చిన్న చిన్న విషయాలు నిన్ను బాధ పెట్టవు. ఇది శివుని మొదటి స్పర్శ. మూడవ రోజు నీ హృదయంలో ఒక శాంతి పుడుతుంది. ఎంత కష్టం ఉన్నా లోపల ఒక నమ్మకం పెరుగుతుంది. ఏదో మంచి జరగబోతుంది అనే భావన నీకు వస్తుంది. 4వ రోజు నీ ఆలోచనలు మారడం ప్రారంభమవుతుంది. నెగిటివ్ థాట్స్ తగ్గిపోతాయి. పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. ఇది శివుని శక్తి నీలో ప్రవేశించడం. 5వ రోజు కొన్ని ఆశ్చర్యకరమైన సంఘటనలు జరుగుతాయి. చిన్నగా అయినా నీకు అనుకూలంగా పరిస్థితులు మారుతాయి. అది యాదృచ్ఛికంగా కాదు, శివుడు నీ మార్గాన్ని సరిచేస్తున్నాడు. 6వ రోజు నీ భయం తగ్గిపోతుంది. నీ లోపల ధైర్యం పెరుగుతుంది. నువ్వు ఒంటరివి కాదు అన్న భావన వస్తుంది. ఇది శివుడు నీతో ఉన్న సంకేతం. 7వ రోజు ఇది అత్యంత ముఖ్యమైన రోజు. నీ మనసు పూర్తిగా శాంతి పొందుతుంది. నీకు ఒక స్పష్టత వస్తుంది. ఏది చెయ్యాలి, ఏది చెయ్యకూడదు అన్నది అర్థమవుతుంది. ఇప్పుడు నీకు అర్థమైందా భక్తుడా, శివుడు ఎలా స్పందిస్తాడో? అతను నేరుగా వచ్చి మాట్లాడడు, కానీ నీ జీవితం ద్వారా, నీ మనసు ద్వారా, నీ పరిస్థితుల ద్వారా మాట్లాడుతాడు. కాబట్టి నువ్వు నిజంగా తెలుసుకోవాలంటే ఒక్కసారి పూర్తి నమ్మకంతో 7 రోజులు ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అని జపించు. అప్పుడు నువ్వే అనుభవిస్తావు, శివుడు నిజంగా స్పందిస్తాడో లేదో. నీ ప్రార్థనలు వినబడుతున్నాయి. నీ కష్టాలు ముగియబోతున్నాయి. భయపడకు, శివుడు నీతోనే ఉన్నాడు. ఈ వీడియో నీకు చేరింది అంటే ఒక సంకేతం. ఇప్పుడు నీ వంతు ఓం నమ శివాయ అని కామెంట్ చే. శివుని ఆశీర్వాదం నీపై ఉంటుంది. హరహర మహాదేవ శంభో శంకర. ఇంకా ఇలాంటి
ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలంటే నా ఛానల్ను లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.